సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ హైడ్రాకు చట్టబద్ధత వరద నష్టం కేంద్ర సాయంపై చర్చ 3 యూనివర్సిటీలకు పేర్లు పెట్టే అంశంపైన డిస్కషన్. లడ్డూ తయారీ చేసే నెయ్యిలో కొవ్వు అనేది ఓ కట్టు కథ. ఇంత దుర్మార్గమైన పని ఎవరైనా చేయగలరా అని ప్రశ్నించిన జగన్, ఒక సీఎం ఇలా అబద్ధాలు ఆడడం ధర్మమేనా అంటూ ఆగ్రహం. ఏఆర్ డైరీ సరఫరా చేసిన నెయ్యిలో జంతువు కొవ్వు ఉంది. ల్యాబ్ టెస్ట్లో బయటపడిందన్న టీటీడీ ఈవో శ్యామలరావు. కిలో ఆవు నెయ్యిని 320 నుంచి 411 రూపాయలకు ఇవ్వడం సాధ్యం కాదని వివరణ. నెయ్యి కల్తీ వల్లే లడ్డూ నాణ్యత కోల్పోయిందన్న టీటీడీ ఈవో. ఆరోగ్య మిత్రులతో మంత్రి దామోదర రాజనరసింహ చర్చలు సఫలం. సీఎం రేవంత్తో చర్చించి వేతనాలు పెంచేందుకు కృషి చేస్తానని హామీ. సమ్మె విరమణకు ఒప్పుకున్న ఆరోగ్య మిత్రులు. జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు. జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్ట్. దురుద్దేశంతోనే బాధితురాలని అసిస్టెంట్గా చేర్చుకున్నారు. విషయం బయటకు వస్తే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరింపులు. జానీ భార్య కూడా బెదిరింపులకు పాల్పడినట్లు నివేదిక. జత్వాని నివేదించిన కేసులో కుక్కల విద్యాసాగర్ అరెస్ట్. డెహ్రాడూన్లో అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు. ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన ఐపీఎస్ అధికారి. నటి జత్వాని నివేదించిన కేసులో ఇప్పటికే సస్పెండ్ అయిన కాంతి రాణా. తనకు ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్. కాంతి రాణా పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం. ములుగు జిల్లాలో విజృంభిస్తున్న విష జ్వరాలు. వైరల్ ఫీవర్స్తో ప్రభుత్వ ఆసుపత్రులకు క్యూ కడుతున్న రోగులు. డెంగ్యూ జ్వరాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచన. కోల్కతాలో భారీ ర్యాలీ తీసిన జూనియర్ డాక్టర్లు. స్వస్థ భవన్ నుంచి సిబిఐ ఆఫీస్ వరకు కదం తొక్కిన నిరసనకారులు. అభయ కేసులో న్యాయం చేయాలని డిమాండ్. విజయవాడలో ప్రారంభమైన ఐఫోన్ 16 అమ్మకాలు. కంపెనీ స్టోర్ల ముందు క్యూ కట్టిన నగరవాసులు. కొమరం భీం జిల్లాలో పలుచోట్ల వర్షం. ఆసిఫాబాద్, కాగజ్ నగర్లో ఉరుములతో కూడిన వాన.